గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చంద్రబాబుకి మెడికల్ బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిలు ఒక మినీ ట్రయల్ కండక్ట్ చేసినట్టే బెయిల్ ఆర్డర్ ఉంది. హైకోర్టు తన పరిధిని దాటి, అంటే బెయిల్ స్టేజ్లో ఏది పరిగణనకు తీసుకోవాలనో సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి నిర్దేశాలకి పరిధికి మించి ఆ బెయిల్ ఆర్డర్ ఉందని చెప్పి మేము గౌరవ సుప్రీంకోర్టులో ఆ హైకోర్టు ఆర్డర్ని, బెయిల్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈరోజు హీరింగ్కి వచ్చింది. వచ్చిన తర్వాత అడ్మిట్ అయింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 8వ తేదీ ఫైనల్ హీరింగ్ జరగడానికి కోర్టు వారు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ బెయిల్లో ఉన్నటువంటి కండిషన్స్, కేసును గురించి మాట్లాడకూడదు, సభలో సమావేశాలు పెట్టకూడదని 2 కండిషన్స్ ఉన్నాయి. అది రెగ్యులర్ బెయిల్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తీసేయడం జరిగింది. మళ్ళా గౌరవ సుప్రీంకోర్టు వారు కేసును గురించి ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఈ కేసు ప్రస్తావన చేయకూడదు, కేసును గురించి ఏ విషయాలు మాట్లాడకూడదని తిరుగా ఆ కండిషన్ మాత్రం ఇంపోజ్ చేయడం జరిగింది. సభలు సమావేశాలు రాజకీయ కార్యక్రమాలు జరుపుకోవచ్చు, కానీ కేసును గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు, మీడియా దగ్గర కానీ పబ్లిక్లో కానీ ఎక్కడ ప్రస్తావించకూడదని ఆ కండిషన్ గౌరవ ఏపీ హైకోర్టు వారు తీసేస్తే మళ్ళా గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ కండిషన్ మళ్ళా ఇంపోజ్ చేయడం జరిగింది. మెడికల్ బెయిల్ ఇచ్చేటప్పుడు 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి, కేసును గురించి మాట్లాడకూడదు అనేది ఒక కండిషను. 2, 28 దాకా రాజకీయ కార్యకలాపాలు చేయకూడదని, సభలో సమావేశాల్లో వారు పాల్గొనకూడదని 2వ కండిషను మెడికల్ బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు వారు పెట్టడం జరిగింది. కానీ రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు 2 కండిషన్స్ తీసేయడం జరిగింది హైకోర్టు వారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వారు మొదటి కండిషన్ అట్నే పెట్టి సభలు సమావేశాలు జరుపుకోవచ్చు, కానీ కేసుల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు, పబ్లిక్లో ఏం చేయకూడదు. సరే, ఇప్పుడు హైకోర్టు తీర్పును సవరించింది కదా, మీకు ఆశాభావం ఉందా హైకోర్టు తీర్పు సంబంధించి? మాకు ఖచ్చితంగా ఆశాభావం ఉంది. ఆ బెయిల్ క్యాన్సిల్ అవ్వద్దని, బెయిల్ క్యాన్సిలేషన్కే మేము ప్రయత్నిస్తున్నాం. బెయిల్ క్యాన్సిల్ కావాలనే మేము పిటిషన్ వేసాం. ఆశాభావం, ఆప్టిమిజం లేకపోతే మేము ఇక్కడికి ఏం కదా. ఇప్పుడు సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఈరోజు ఆ కండిషన్ పెట్టినట్రా? అది కేసును గురించి నిజంగా ఒక విధంగా అదే అనుకోవచ్చు మనం. వారు గౌరవ న్యాయమూర్తుల మనసులో ఏముందో మనం చెప్పడానికి కుదరదు. ఈ కండిషన్ మార్చడం పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం కదా, నోటీస్ ఇవ్వాలి కదా వాళ్ళకి. చాలా త్వరగా పడ్డది. వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అడ్వకేట్ నోటీస్ తీసుకున్నాడు. 8వ తేదీకి ఫైనల్ హీరింగ్ వేశారు, డిసెంబర్ 8. లేదు, మొదట గౌరవ న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే క్వాష్ పిటిషన్కి దీన్ని తర్వాత చెప్తాను కదా అంటే మరలా దీన్ని 8వ తేదీకే వేయడం జరిగింది. అంటే నా అభిప్రాయం, నా అభిప్రాయం అది క్వాష్ పిటిషన్ కూడా ఆ లోపలనే జడ్జిమెంట్ ఆర్డర్స్ వచ్చేటట్టు ఉన్నాయి. తెలియదు, అది జస్ట్ ఊహాగానం. అది చూడలేదండి. కాబట్టి సంతోషకరం ఏంటంటే ఫస్టే దాన్ని అడ్మిట్ చేసుకొని వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 8వ తేదీ ఫైనల్ హీరింగ్ జరగదు. ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు పిటిషన్లో? ఒకసారి చెప్పాను. ముఖ్యంగా హైకోర్టు వారు ఒక మినీ ట్రయల్ డిశ్చార్జ్ టైంలోనో కేసు జడ్జిమెంట్ టైంలోనో పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. సాక్ష్యాధారాలు మేము చాలా పెట్టడం జరిగింది. నోట్ ఫైల్స్ పెట్టడం జరిగింది. అక్కడ సీమన్స్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో కూడా హైదరాబాద్కి 3 10 నోట్లు హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బు వచ్చిందని జర్మన్ సీమన్స్ ఏజీ కంపెనీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడడం జరిగింది. మొత్తం అక్కడ 3,300 కోట్ల ప్రాజెక్ట్ అది. అంటే టోటల్గా ఈ రోజుకి ఆ ప్రాజెక్టు 3,300 కోట్లు ఉండాలా, కానీ వాళ్ళ 90% దానిలో పెట్టలేదు. జియో 4 ప్రకారం వాళ్ళు 90% పెడితే మనం 10% పెట్టాలని ఉంది. ఆ 90% పెట్టకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి 371 కోటి రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి వివిధ షెల్ కంపెనీస్కి మళ్లించడం జరిగింది. ఆ విషయం కూడా ఇక్కడ రిపోర్ట్లో, ఇది సీమన్స్ కండక్ట్ చేసినటువంటి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఆ డబ్బు మొత్తం షెల్ కంపెనీస్కి మళ్లించడం జరిగింది. అక్కడి నుంచి
హైదరాబాద్కు కూడా డబ్బు రావడం జరిగింది హవాలా ద్వారా అని మేము ఆ సీమన్స్ రిపోర్టు గౌరవ ఏపీ హైకోర్టు న్యాయస్థానానికి ఇచ్చినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇంకా ముఖ్యంగా మేము చెప్పిన విషయం ఏంటంటే అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంటు చాలా స్పష్టంగా వాళ్ళు 90% పెట్టలేదు, మన 10% 371 కోటి రిలీజ్ చేయడానికి లేదు అన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ రాసినా కూడా ఇది ఆయన యాజ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు దాన్ని బుల్డోస్ చేసి ఓవర్ పవర్ చేసి వీటో చేసి ఆ డబ్బులు ఇప్పించినాడు అనేది మా వాదన. అది ఫైనాన్స్ డబ్బులు ఇవ్వడానికి లేదు, రిలీజ్ చేయకూడదు అని రాసినా కూడా అది మేము లోయర్ కోర్టులో గౌరవ హైకోర్టులో తీసుకున్న వాదన. గౌరవ జడ్జి గారు వారికి ఆ హక్కు ఉంది కదా వీటో చేయడానికి అని రాయడం జరిగింది. మాకు హక్కు ఉందని మేము చెప్తున్నాం. ఆ హక్కు ఆ రైట్ హ్యాడ్ బీన్ అబ్యూస్డ్ టు ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్. ఆ హక్కుని దుర్వినియోగం చేసుకొని వారికిను వారి క్రోనీ కంపెనీస్కి ఈ 371 కోటి దోచిపెట్టడం జరిగిందని మా వాదన. ఆయన హక్కు లేదని మేము ఇప్పుడు చెప్పలే, ఆ హక్కును దుర్వినియోగపరిచాడని మా వాదన. అది అక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ సుప్రీంకోర్టులో చాలా గట్టిగా ఆ విషయం కూడా ప్రస్తావించారు. ప్రధానంగా మనీ ట్రయల్ జరగలేదు, టీడీపీ ఖాతాకు వచ్చిన విషయం ప్రూవ్ కాలేదని అంటున్నారు కదా, ఏమంటారు దాంట్లో? ఎవరైనా ముద్దాయి ఇది సాక్ష్యాలు నా మీద ఉన్నాయి, ప్రూవ్ అయ్యేది ఇప్పుడు కాదు, అది విచారణలో ప్రూవ్ అవుద్ది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత పూర్తిగా ఎక్కడ నేను చెప్పడం కాదు, ఇక్కడ చెప్పబడి ఉండేది ఏంటంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆఫ్ సీమన్స్ హైదరాబాద్కి డబ్బు చేరడం జరిగింది, ఇక్కడికి చేరింది హవాలా రూపంలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీరు పీసీ యాక్ట్ 13(1)D ప్రకారం ఈయనకి చేరిన ఈయన వేరే వాళ్ళకి అబ్యూస్ చేసి ఆ పొజిషన్ డబ్బు చేర్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తాడు. ముఖ్యంగా చూసుకుంటే వారి ఖాతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లో ఇక్కడ హవాలాలో డబ్బు చేరింది అని చాలా స్పష్టంగా జర్మన్ కంపెనీ చేసినటువంటి రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చాలా స్పష్టంగా హైదరాబాద్కు డబ్బు చేరింది. హైదరాబాద్లో వాళ్ళ కంపెనీలు ఎవ్వరూ లేరు వీరు తప్పక. హైదరాబాద్లో ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీలు కానీ షెల్ కంపెనీలు ఏవి లేవు. హైదరాబాద్కి చాలా స్పష్టంగా 10 రూపాయల నోట్ల ద్వారా హవాలాలో చేరింది చాలా స్పష్టంగా ఉంది. తర్వాత దానికి కోరిలేటెడ్గా వాళ్ళ అకౌంట్లో ఊరు పేరు లేకుండా సిగ్నేచర్ చేసి ఆ ఒక్క పీరియడ్లో చాలా అమౌంట్స్ చేరడం జరిగింది. సార్ ఇప్పుడు చంద్రబాబుకు ఇది ఊరటగా చూడాలా, సుప్రీంకోర్టులో షాక్ అని ఊరట మటు కాదు కదా, ఊరట మాకు, ఊరట చంద్రబాబుకు కాదు. ఇది ఆ ఇచ్చినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిలు సమ్మతం చట్ట సమ్మతం కాదని మేము వచ్చాం సుప్రీంకోర్టుకి. అది అడ్మిట్ చేసుకున్నారు. చాలా త్వరగా 8వ తేదీకే వేశారు ఫైనల్ హియరింగ్. చంద్రబాబుకు ఊరట అవుద్ది, మాకు ఊరట అవుద్ది. ఇది ఊరట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కానీ చంద్రబాబు మటుకు కాదు. 17A వచ్చిన తర్వాతనే దీనిపైన చూస్తూ ఉన్నట్టున్నారు. ప్రభావితం చేస్తుందంటారా? అది టోటల్ డిఫరెంట్ సబ్జెక్టు, ఇది టోటల్ డిఫరెంట్ సబ్జెక్టు. 17A చట్టంలో 26/7/2018 నాడు చట్టం అమెండ్ చేసి 26/7/2018లో చట్టంలో 17A అమెండ్మెంట్ తీసుకోవడం జరిగింది. దానిలో ఏముందయ్యా, 26/7/2018 తర్వాత ఏ ఎంక్వైరీ వేయాలన్నా అది గవర్నర్ పర్మిషన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఉంది. దీనిలో 5/6/2018లోనే ఎంక్వైరీ జరిగిపోయింది. కాబట్టి మాకు అది చట్టంలో 17A ఉండినా కూడా 17A చట్ట ప్రకారం ఉందని నిర్ణయించినా కూడా అక్కడ స్పష్టంగా చెప్పింది 26/7/2018 నుంచి ఏ ఎంక్వైరీ వేయాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా, లేదా కన్సర్న్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలా. ఇది 5/6/2018 గత ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఉంది కాబట్టి అది పోద్ది. ఫార్ ది డెసిషన్స్ టేకన్ 26/2018 తర్వాత తీసుకున్న నిర్ణయాలు అయితే అప్పుడు పర్మిషన్ కావాలా. ఇవి తీసుకున్నది 2018 ముందరి నిర్ణయాలు ఇవి కాబట్టి దానికి సంబంధం లేదు. ఫార్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్, ఇది ప్రభుత్వ వారి యొక్క విధి నిర్వహణలో భాగం కాదు. కరప్షన్ చేయడం, డబ్బు దోచిపెట్టడం విధి నిర్వహణలో భాగం కాదు కదా. పీసీ యాక్ట్ 409 యాడ్ చేస్తే కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, 409 యాడ్ చేస్తే ఇది పీసీ ఇది ఇట్ డోంట్ కమ్ అండర్ ద అఫిషియల్ డిశ్చార్జ్ ఆఫ్ అఫిషియల్ డ్యూటీస్ కూడా కాదు.
ఇది చాలా సింపుల్ కేసు 17A అనేది. 17A చట్టసమ్మతమా కాదు మా వాదన, అది డిఫరెంట్ సబ్జెక్టు. మా వాదన ఏంటంటే 26/7/2018 తర్వాత ఎంక్వైరీ చేయడానికి లేదు. ఇది 5/6/2018 ఎంక్వైరీ చేయబడ్డది. డెసిషన్స్ టేకన్ బిఫోర్ 26/7/2018 కాబట్టి దాని కిందకి రాము. ఇది పార్ట్ ఆఫ్ డిశ్చార్జ్ అఫిషియల్ డ్యూటీస్ కాదు, దీని కింద కూడా రాము. 17Aలో 3 ఫేసెట్స్ ఉన్నాయి, దాని 3 ముఖాలు. ఆ 3 ముఖాలు మా సైడ్ చూడటంలా, సో వీఆర్ అవుట్ ఆఫ్ దట్. కాబట్టి దానికి ఆ కేసు వేరే. ఈ కేసు ఏంటంటే వారు బెయిలు ఒక పరిగణలోకి తీసుకోకూడని విషయాలు హైకోర్టు వారు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఒక మినీ ట్రయల్ కండక్ట్ చేసింది కాబట్టి అది చట్టసమ్మతం కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకి అది అనుగుణంగా లేదని మా వాదన. ముఖ్యంగా కరప్షన్ కేసెస్లో ఖచ్చితంగా నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ జస్టిస్, థ్రాటింగ్ కోర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ కమిటింగ్ రిపీటెడ్ క్రైమ్ కాదు. ఇట్ స్టాండ్స్ అన్ ఎ డిఫరెంట్ ఫుటింగ్ అండ్ స్టాండ్స్ అన్ ఎ డిఫరెంట్ బ్రీడ్. అది మా వాదన. అంటే ఈ కేసు గురించి మాట్లాడకుండా ఆయన పార్టీ కార్యకలాపాలు మిగతా సమావేశాల్లో పార్టీ వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉంది కదా, ఏ కోర్టు ఆపలేదు. వారు కేసుని గురించి మటుకు 80% ఎక్కడ ప్రస్తావించకూడదు, మీడియా ముందర కానీ పబ్లిక్లో కానీ. అది మటుకు క్యాన్సిల్ అవుద్దా బిల్? ఖచ్చితంగా క్యాన్సిలేషన్ పెడతాం. సార్ కోర్టులో చివరిలో అది 8వ తారీఖు అనేది 11వ తేదీ అనేది రెండింటి విషయంలో కూడా చర్చ జరిగింది సార్. ఏంది అది? 8వ తారీఖు దీన్ని వేశారు. దా లోపలనే నేను అనుకోవడం ఊహగానం, అది ఇఫ్స్ అండ్ బట్స్. అప్పుడు లోపల 17A రావచ్చు అనుకుంటున్నాను ఆర్డర్స్. 11th డేట్ మీద కూడా చర్చ జరిగింది. లేదు, కన్ఫ్యూషన్. ఇట్స్ ఓన్లీ ఆన్ 8th. వెదర్ ఈ ఆర్డర్స్ ఆ 17A చెప్పిన తర్వాత విందాం కదా అన్నారు. అంటే 8th వేశారు కాబట్టి దాని ఏంటంటే ఇది 8th లోపలనే అది కూడా రావచ్చు అనుకుంటున్నాం. అది ఓన్లీ ఊహాగానం. ఫైబర్ నెట్ కేసు సార్ 30th కాదు. అంటే ఎల్లుండేపు వచ్చే అవకాశం ఉంది సార్ మరి తీర్పు, ఎందుకంటే లాస్ట్ టైం నేను నాకు తెలియదు అది. ఇప్పుడు నేను అది కోర్టు ముందర ఉంది, అది వారికి నేను ఇప్పుడు జరగకూడదనే నా పరిధిలో విషయం కాదు. నేను జవాబు చెప్పను దానికి. Please subscribe .news.